ఓకే. సో మీ అందరికి కూడా హ్యాపీ ఏకాదశి రోజు. ఏకాదశి అండ్ ఏకాదశి రోజు మనము ఏకాదశి అన్నది భగవంతుడికి చాలా ఇష్టమైన రోజు అన్నమాట. సో ఏకాదశి రోజు మీరందరూ క్లాస్ జాయిన్ అయ్యారు చక్కగా. మీరందరూ భగవంతుడిని చాలా సంతృప్తి పరుస్తున్నారు. సో మీకు వీలైతే కొంచెం జపం ఒకటి రెండు రౌండ్లు ఎక్స్ట్రా చేయడానికి కూడా ప్రయత్నించండి. చేయని వాళ్ళు ఈరోజు చేయండి తప్పకుండా. సో మనకు ఈ రోజుటి శ్లోకము ఆ, 4వ చాప్టర్ 11వ శ్లోకం. అంటే ఓకే, మొదలు పెడదాం. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం. మమ వర్త్మానువర్తంతే మనుష్యా పార్థ సర్వశః. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం. మమ వర్త్మానువర్తంతే మనుష్యా పార్థ సర్వశః. హరే కృష్ణ. ఓకే. వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ ఎవరైనా చదువుతారా మాతాజీస్, ప్రభుజీస్? ఏ మాతాజీ. చదవండి మాతాజీ. చదవండి ప్రభుజీ, చదవండి పర్వాలా. ఓకే, ఏ ఒకరు ఇది ఎవరు చదవండి, ఒకటి నెక్స్ట్ చదవండి. ఏ ఎవరు యథా ఏ విధంగా మాం నన్ను ప్రపద్యంతే శరణుజొచ్చుతారో తాం వారిని తథా ఆ విధంగా ఏవ నిశ్చయంగా భజామి అనుగ్రహిస్తాను. అహం నేను మమ నా యొక్క వర్త్న మార్గాన్ని అనువర్తంతే అనుసరిస్తారు మనుష్య అందరూ పార్థ ఓ పృథకుమార సర్వశః అన్ని విధాలుగా. హరే కృష్ణ. మాతాజీ మీరు ఇది చదవండి ఆ, ట్రాన్స్లేషన్. మరి ఎవరు ఏ విధంగా నన్ను శరణుచొచ్చుతారో ఆ విధంగా వారిని నేను అనుగ్రహిస్తాను. ఓ పార్థ, ప్రతి ఒక్కరూ అన్ని విధములుగా నా మార్గమునే అనుసరిస్తారు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ ప్రభుజీ. సో ఎవరు ఏ విధంగా నన్ను శరణ్జొచ్చుతారో ఆ విధంగా వారిని నేను అనుగ్రహిస్తాను. ఈ ఫస్ట్ లైన్ గురించి మనం ఈరోజు చర్చించుకుందాము. సో ఎవరు ఏ విధంగా అంటే భగవంతుడు ఆయన ఆయన ఎలా స్పందిస్తారు మనకు అన్న విషయము ఈరోజు మనకు చెప్తున్నారు ఇక్కడ. ఎవరు ఏ విధంగా మనకు, మనం ఎలా, సారీ 1 మినిట్ మాతాజీస్. పక్కకు పెట్ట. సో మనము ఏ విధంగా అయితే భగవంతుడి దగ్గరికి వెళ్తామో, ఏ ఇంటెన్షన్తోని ఏ భావంతోని మనం భగవంతుడి దగ్గరికి వెళ్తామో ఆ విధంగా భగవంతుడు మనతోని ప్రతిస్పందిస్తాడు అని తను ఒక ఫార్ములా ఇస్తున్నారు మనకి ఈరోజు. తను ఎలా ఎలా ప్రవర్తిస్తారంటే మన ప్రవర్తన బట్టి ఆయన ప్రవర్తన ఉంటుంది. సో సేమ్ నరసింహస్వామి ప్రహ్లాదుడితో ఒక విధంగా వ్యవహరించాడు, ఇంకా హిరణ్యకశిపుడితోని ఒక విధంగా వ్యవహరించాడు. దేన్ని బట్టి? వాళ్ళ వాళ్ళ భావనతోని. ప్రహ్లాదుడు భగవంతుణ్ణి, ఆ విష్ణుమూర్తిని, నారాయణుణ్ణి అప్రోచ్ అయిన ఇంటెన్షన్, ఆ భావం వేరే. హిరణ్యకశ్యపుడు ఎప్పుడు భగవంతుడిని ఒక ఎనిమిలాగా చూశాడు, శత్రువులాగా చూశాడు. ప్రహ్లాదుడు ఎప్పుడు భక్తితోని చూశాడు భగవంతుణ్ణి. సో మీరు నన్ను ఎలా అప్రోచ్ అవుతారో నేను కూడా అదే విధంగా స్పందిస్తాను అని చెప్తున్నాడు. సో చాలా మంది భగవంతుడు ఒక క్వశ్చన్ ఉంటుంది. భగవంతుడు అసలు మాకు మొత్తం మొత్తం మా లైఫ్లో అంతా అన్ఫేరే, మొత్తం మా లైఫ్లో అన్ని కష్టాలే, భగవంతుడు చాలా అన్యాయం చేశాడు మాకు అని కొంతమంది అలా కంప్లైంట్ చేస్తుంటారు. కానీ నిజానికి భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? మీరు ఎలా ప్రవర్తిస్తారు నేను అలానే ప్రవర్తిస్తాను అంటే భగవంతుడు హీఈస్ నాట్ పార్షల్, అంటే ఆయన పక్షపాతం అన్నది చూపించేవాడు కాదు. చాలామంది భగవంతుడు ఆ, మమ్మల్ని సరిగ్గా, మాకు ఇన్ని కష్టాలేంటి, మేము ఎవరికి ఏం అన్యాయం చేశామని అని ప్రశ్నిస్తుంటారు. అని భగవంతుడు పక్షపాతం ఏమి చేయను అని తను క్లియర్గా చెప్తున్నాడు. హీఈస్
ఫేర్, హీఈస్ నాట్ పార్షల్, ఆయన పక్షపాతం చూపించడు. ఎలాగైతే ఒక క్లాస్లో టీచర్ ఏ స్టూడెంట్ ఎన్ని క్వశ్చన్స్, ఒక స్టూడెంట్ చాలా క్యూరియస్గా ఇంకా ఇంకా తెలుసుకోవాలని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు కొంతమంది క్లాస్లో. కొంతమంది బ్యాక్ బెంచ్లో కూర్చొని హాయిగా రిలాక్స్ అవుతూ ఉంటారు. టీచర్ ఏమన్నా చెప్పండి, అక్కడ మాకు సంబంధం లేనట్టుగా వాళ్ళు వాళ్ళ లోకంలో వాళ్ళు ఉంటారు. సో ప్రశ్నలు అడిగే వాళ్ళకు ఆ టీచర్ అలాగే ఆమె సమాధానం ఇస్తారు. లేదు వెనకాల కూర్చుంటామంటే సరే మీ ఇష్టము అని వదిలేస్తారు. ఎగ్జామ్లో కూడా ఎవరు ఏ విధంగా వాళ్ళు ఎగ్జామ్ రాస్తారో ఆ విధంగా వాళ్ళకి మార్కులు వస్తాయి. అంతేగాని మనం వాళ్ళను టీచర్ని బ్లేమ్ చేస్తామా, నాకు తక్కువ మార్కులు వచ్చాయి కాబట్టి వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చాయి కాబట్టి ఓ వాళ్ళ పట్ల పక్షపాతం చూపించారు ఈ టీచర్ అనేసి టీచర్ని ఏమన్నా అంటామా? లేదు, అనలేము. అది మన మన పర్ఫార్మెన్స్ని బట్టి. ఇక్కడ కూడా మనకు వచ్చేది ఏంటంటే మన పర్ఫార్మెన్స్ని బట్టి మనకు రిజల్ట్ వస్తుంది. అదన్నమాట. సో శైలు ఇక్కడ వాళ్ళ కూతురి అమ్మాయి చెప్పే అమ్మాయి. హరే కృష్ణ మాతాజీ, మ్యూట్లో ఉండండి ప్లీజ్. అందరూ మ్యూట్లో ఉండండి దయచేసి. పిల్ల కూడా పుట్టింది కదా, ఇంకా సంసారం ఎప్పుడు హరే చేస్తున్నట్టు కృష్ణ, ఉన్నది. ఒక్క నిమిషం. అవసరం ఉన్నప్పుడు పెట్టుకుంటా, లేకుంటా ఊడిపోతే మ్మ్. ఏమో. రెండు ఒక్కొక్కరు ఒక్కొక్కటి పెట్టుకుంటారు, ఒక్కొక్కరు రెండు పెట్టుకుంటారు. జ్యోతి మాతాజీ మీరు ప్లీజ్ మ్యూట్లో ఉండరా? మ్యూట్, యా. హరే కృష్ణ, థ్యాంక్ యూ. ఓకే అండి, సారీ. ఓకే. సో ఇక్కడ ఫస్ట్ వర్డ్ ఏమనుంది? ఎవరెవరైతే, ఎవరు ఏ విధంగా. సో ఎవరెవరు ఫస్ట్ మనం అది చూద్దాము. ప్రభుపాదుల వారు పర్పోర్ట్లో మెన్షన్ చేస్తారు అసలు ఎవరెవరు శ్- భగవంతుడిని అప్రోచ్ అవ్వడానికి ట్రై చేస్తారు, ఎవరెవరు ఏ మార్గాలలో ట్రై చేస్తారు, అది చూద్దాం. సో ఫస్ట్ భగవంతుడికి త్రీ ఆస్పెక్ట్స్ ఉంటాయన్నమాట. యాక్చువల్గా ఇది మనం ముందు క్లాసులలో కూడా చర్చించాము. ఆ, బ్రహ్మజ్యోతి అంటే భగవంతుణ్ణి ఒక నిరాకార రూపంలో కొంతమంది అప్రోచ్ అవుతారు. ఆకారం లేదు భగవంతుడికి, ఒక జ్యోతి, అది అది నిత్యము, అది సత్యము. ఇంకా భగవంతుడు అవతారాలు తీసుకొని వచ్చేటప్పుడు ఒక ఆకారం తీసుకొని వస్తారు. కానీ ఆ జ్యోతి, బ్రహ్మజ్యోతి అన్నది పరమ సత్యము అని కొంతమంది నమ్ముతారు. అది ఒక లెవెల్ అండర్స్టాండింగ్. నెక్స్ట్ కొంతమంది భగవంతుణ్ణి ఎలా వెతుకుతారు? భగవంతుడు ప్రతి చోట ఉన్నాడు, ప్రతి కణంలో ఉన్నాడు. భగవంతుడు మన లోపల కూడా ఉన్నాడు, ఎదురుంగ వాళ్ళలో కూడా ఉన్నాడు, పరమాత్మ రూపంలో ప్రతి ఒక్కరి హృదయంలో ఉంటాడు అని కొంతమంది అర్థం చేసుకొని ఆ పరమాత్మను వెతకడానికి ట్రై చేస్తారు. సో అది సెకండ్ రియలైజేషన్. మూడోది భగవంతుడి రూపంలో వీళ్ళ నమ్మకం ఏంటి? భగవంతుడు ఒక శాశ్వతమైన రూపం ఉన్నది, భగవంతుడికి ఒక రూపం అన్నది ఉన్నది. ఆ రూపాన్ని దర్శించుకొని రూపానికి ప్రణామం చేసి రూపానికి సరెండర్ అవ్వాలని కొంతమంది కోరుకుంటారనమాట. సో ఇవి మూడు రకాల రియలైజేషన్స్. దీని గురించి భాగవతంలో కూడా చెప్పబడింది. వదంతి తత్వవిదస్ తత్వం యజ్ఞానం అవ్యయం బ్రహ్మేతి బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇది శబ్ద్యతే. బ్రహ్మేతి అంటే బ్రహ్మజ్యోతి, పరమాత్మేతి పరమాత్మ, భగవానితి భగవంతుడు. సో మూడు రకాలుగా భగవంతుడిని తెలుసుకోవడానికి వివిధ రకాల వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారనమాట. సో ఈ మూడు రకాలుగా ఎవరెవరు ట్రై చేస్తారు అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక అంటే నిరాకారవాదులు లేదా మాయవాదులు, బ్రహ్మవాదులు అని ఉంటారు. వాళ్ళు అది నమ్ముతారు, నిరాకారం రూపంలో వాళ్ళకు నమ్మకం ఉంటుంది. వాళ్ళు అలా అప్రోచ్ అవ్వడానికి ట్రై చేస్తారు భగవంతుణ్ణి. పరమాత్మ అంటే యోగులు చాలా తపస్సు చేస్తూ ఉంటారు కదా. సో మనకు భగవద్గీతలో కూడా 6వ చాప్టర్లో మనకు చాలా డీటెయిల్డ్గా వస్తుంది అష్టాంగ యోగా గురించి.
మనకు ఈ యోగా నార్మల్ ఎక్సర్సైజెస్ ఈ అష్టాంగ యోగాలో భాగమే అన్నమాట. మనకు నార్మల్గా బయట నేర్పిస్తారు కదా యోగా. సో దానిలో రకరకాల 8 స్టెప్స్ ఉంటాయి: యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. సో వీటి గురించి 6వ చాప్టర్లో వస్తుంది. ఇలాంటి యోగులు ఏంటంటే ఈ పరమాత్మ ని మీద మెడిటేషన్ చేస్తారు. వాళ్ళ మెడిటేషన్ యాక్చువల్గా ఈ పరమాత్మ మీద ఉండాలన్నమాట. సో అది పరమాత్మ. ఇంకా భగవంతుడు. భగవంతుడు అంటే మనం చర్చించినట్టుగా ఒక భగవంతుడి రూపము కృష్ణ, రామ, నారాయణ, చతుర్భుజ రూపమైనా కానీ ఏదైనా రూపం మీద వాళ్ళు ఫోకస్ చేస్తారు. సో దీన్ని ఒక ఎగ్జాంపుల్ లాగా ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, మనము కార్లో జర్నీలో పోతున్నాం అనుకోండి. సో కార్ జర్నీలో పోతున్నప్పుడు ఆ, మనకు ఫస్ట్ కొంచెం కొండలు దూరంగా ఉన్నప్పుడు రఫ్ షేప్ లాగా కనిపిస్తాయి. కొంచెం కొంచెం దూరంలో ఏదైనా కొండ ఉంటే, దూరంలో ఏదో ఏదో కొండ ఉన్నది అన్నట్టుగా కనిపిస్తుంది. సో అదే కొండ దగ్గరికి మనం ఇంకొంచెం దగ్గరగా పోతున్నాం అనుకోండి. అప్పుడు ఏంటంటే కొంచెం పచ్చ పచ్చగా కూడా కనిపిస్తుండొచ్చు. అంటే అప్పుడు ఏంటంటే ఓకే, దీని మీద ఏవో చెట్లు కూడా ఉన్నాయి కొంచెం, అక్కడ దాని మీద కొన్ని రాళ్ళు ఉన్నాయి, కొన్ని చెట్లు ఉన్నాయి అని కొంచెం కొంచెం ఇంకా కొంచెం డీటెయిల్గా అర్థమవుతుంది. అదే మనం ఆ కొండ మీదకి ఇట్లా ఇట్లా తిరుమల కొండ అనుకోండి, దాని మీదకి ఇట్లా వెళ్ళడానికి ట్రై చేసాం అనుకోండి, అక్కడ మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంటది. అక్కడ ఓకే, ఇలా ఉన్నాయి చెట్లు, ఈ చెట్లు ఉన్నాయి, అవి ఉన్నాయి, అప్పుడప్పుడు అనిమల్స్ కూడా కనిపిస్తుంటాయి, జంతువులు, అక్కడ మనుషులు ఉన్నాయి, ఇంకా వేరే కార్లు ఉన్నాయి, వెహికల్స్ ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, ఇవన్నీ పోతున్నాయి అన్నట్టు క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో అదే విధంగా ఇక్కడ ఈ 3 రియలైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, అదే భగవంతుడు, అదే కొండను మనము యాంగిల్ ఆఫ్ విజన్ వేరే, అంటే మనము ఒక్కొక్క యాంగిల్ నుంచి ఒక్కొక్కలాగా మనం అర్థం చేసుకుంటున్నాం. అదే కొండ, అలాగే అదే భగవంతుడు. కాకపోతే మనకు ఫస్ట్ లెవెల్లో అంటే ఇనీషియల్గా మనకు కొంతమందికి బ్రహ్మజ్యోతిలాగా వాళ్ళు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు. కానీ మనం ఇంతకు ముందుగా చర్చించినట్టుగా భగవంతుడు అన్నవాడు సత్ చిత్ ఆనందుడు. సత్ అంటే ఎప్పటికీ ఉండేవాడు. సో ఈ బ్రహ్మజ్యోతిలో మనకు ఆ, ఓకే, సో బ్రహ్మజ్యోతిలో మనకు ఏంటంటే ఓన్లీ సత్ అన్న ఆస్పెక్ట్ మాత్రమే అర్థమవుతుందన్నమాట. సత్ అంటే ఎప్పటికీ ఉంటాడు. చిత్ అంటే అన్నీ తెలిసినవాడు. అన్నీ తెలిసినవాడు అది మనకు అర్థం కాదు. ఆ, బ్రహ్మజ్యోతి అంటే లైట్ లాగా అనమాట. లైట్కి అర్థం అవ్వడం ఏంటి, తెలియడం ఏంటి, అది సరిగ్గా ఆ ఆ ఆస్పెక్ట్ అన్నది ఇక్కడ బ్రహ్మజ్యోతిలో క్లియర్ ఉండదు. కానీ పరమాత్మ దగ్గరకు వచ్చినప్పుడు సత్ చిత్ రెండు క్లియర్ ఉంటాయి. సత్ అంటే ఎప్పటికీ ఉండేవాడు. చిత్ అంటే ప్రతి కణంలో ఉంటాడు కాబట్టి ఆయనకు ప్రతి ఒక్క దాని గురించి కూడా తెలిసి ఉంటుంది. సో అది పరమాత్మ రియలైజేషన్. ఇంకా కాకపోతే ఇక్కడ ఆనందం అన్నది అంత క్లియర్గా ఉండదు. ఎందుకంటే ఈ ఎస్పెషల్లీ ఈ బ్రహ్మజ్యోతి స్టేజ్లో ఒక జ్యోతి, ఒక లైట్ లాంటి దానికి ఏం ఆనందం ఉంటుంది? ఆ? అలా ఉండదు. సో పరమాత్మ స్టేజ్లో కూడా ఏంటంటే పరమాత్మగా భగవంతుడు ఉపదృష్ట అనుమంతాచ, అంటే ఒక విట్నెస్ లాగానే మనకు గైడ్ చేస్తుంటారు ప్రతి ఒక్కరిని. అంటే జస్ట్ చూస్తుంటారు ఒక్కొక్క మనిషి ఏం చేస్తున్నారు ఏంటిది. సో ఆయనకు తెలిసి ఉంటాయి అన్ని. కానీ అక్కడ కూడా ఆనందం అన్న ఆస్పెక్ట్ ఇంకా క్లియర్గా ఉండదు. అదే భగవంతుడు అయితే భగవంతుడు అందరి లీలలు చేస్తుంటాడు, ఆ లీలల్లో ఎంతో ఆనందంగా ఉంటారనమాట. సో భగవంతుడి రూపంలో మనకు సత్ చిత్ ఆనంద్ త్రీ ఆస్పెక్ట్స్ కూడా ఈజీగా మనం అర్థం చేసుకోవచ్చు భగవంతుడిని. సో ఇది నేను చెప్పాను కదా, ఒక్కొక్కరు ఎవరెవరు భగవంతుడిని ఎలా ఎలా అప్రోచ్ అవ్వడానికి ప్రయత్నిస్తారు. సో భక్తులు అన్నవాళ్ళు భగవంతుడి రూపం మీద ఫోకస్ చేస్తారు. ఇంకా ఆ రూపంలో మిగతా బ్రహ్మజ్యోతి పరమాత్మలో ఉన్న రియలైజేషన్స్ కూడా భగవంతుడిని అప్రోచ్ చేస్తే మనకు ఆటోమేటిక్గా దొరికిపోతాయండి. సో వీళ్ళన్నమాట. ఇంకా భక్తుల్లో మనం చూస్తే భక్తుల్లో కూడా చాలా రకాలు ఉంటారు. అంటే ఈ యాక్చువల్గా భక్తి అన్నది చాలా వెరైటీ. బ్రహ్మజ్యోతిలో మనకు వెరైటీ ఏమి ఉండదు.
బ్రహ్మజ్యోతిలో లీనం అయిపోవాలనుకున్న వాళ్ళు జస్ట్ అది అంతే, ఇంకా ఏమి అంటే వాళ్ళ కాన్సెప్ట్ ఏముంటుందంటే ఓకే ఇక్కడ ఏమి భూమి మీద ఏమి అన్ని సంబంధాలు అనుబంధాలు వీటితో ఫ్రస్ట్రేట్ అయిపోయాము, ఇంకా నిరాకార బ్రహ్మజ్యోతిలో కలిసిపోతే ఇంకేం ఫ్రస్ట్రేషన్ ఉండదు, ఉండదు, హాయిగా ఆనందంగా ఉండొచ్చు అన్నమాట. కానీ యాక్చువల్గా అక్కడ వెరైటీలోనే మనకు ఆనందం అన్నది ఉంటుంది, సంబంధాల్లోనే హ్యాపీనెస్ ఉంటుంది. సో అది ఆ విషయం అన్నది తెలుసుకోవాలి. బ్రహ్మజ్యోతిలో కలిసిపోవాలని అనుకోవడము ప్రభుపాదుల వారు పర్పోట్లో భాష్యంలో రాస్తారు, ఇట్ ఈస్ అ స్పిరిచువల్ సూసైడ్, అంటే ఆధ్యాత్మిక ఏమంటారు, ఆత్మహత్య. సో అలా స్ట్రాంగ్గా చెప్తున్నారనమాట. సో ఎందుకంటే మనకు అనుబంధాలు మనకి ఇక్కడ కూడా చూస్తే మనకు ఒక రిలేషన్షిప్ ఉన్న దగ్గర హ్యాపీనెస్ అన్నది ఉంటుంది. అదే భగవంతుడితోనే ఒక రిలేషన్షిప్ మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటే ఇంకా ఆ ఆనందమే వేరండి. సో భగవంతుడితోని ఎలా ఎలా ఏమేం రిలేషన్షిప్స్ ఉంటాయి, అది దాని గురించి కూడా కొంచెం ప్రభుపాద్ చెప్తున్నారనమాట మనకు భాష్యంలో. ఫస్ట్ ఏమో శాంతరసము. శాంతరసం అంటే వీళ్ళు ఏంటంటే భగవంతుడు ఆ, ఎంత గ్రేట్, ఎంత ఒక రెవరెన్షియల్ మూడ్ అన్నమాట. చాలా భగవంతుడు అన్నవాడు చాలా గొప్పవాడు అని స్తుతిస్తారు, కీర్తిస్తారు, డిస్కస్ చేస్తారు దాని గురించి అన్నమాట. సో ఆ మూడ్లో ఉంటారు, రెవరెన్షియల్ మూడ్. సో వీళ్ళకి ఎగ్జాంపుల్గా మనము చతుష్కుమారులని చెప్పుకోవచ్చు. చతుష్కుమారులది ఒక మంచి ఆ, కథ వస్తుంది, మనం ముందు ముందు అది చర్చించుకుందాము. ఎలా వాళ్ళు వైకుంఠంకి వెళ్ళినప్పుడు ఆ, జయ విజయలను కలుస్తారు. దాని తర్వాత విష్ణుమూర్తి నారాయణుడు డైరెక్ట్గా వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా మొత్తం మంత్రముగ్ధులు అయిపోయి అలా చూస్తూ ఉండిపోతారు భగవంతుడిని అనమాట. సో అది రెవరెన్షియల్ మూడ్ అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే దాస్య భావం, అంటే భగవంతుడికి ఒక దాసుడిలాగా సేవ చేయాలనుకుంటారు కొంతమంది. సో దీనికి ఎగ్జాంపుల్ ఎవరైనా ఇవ్వగలుగుతారా? ఎవరు భగవంతుడికి ఇట్లా సేవ సేవా భావంలో ఒక దాసుడిలాగా అనుకొని ఎవరు సేవ చేయాలని అనుకుంటారు? ఎవరన్నా మనకు తెలిసిన స్టోరీలో మీరు ఎగ్జాంపుల్ ఇవ్వగలుగుతారా? ప్రహ్లాదుడు మాతాజీ. హనుమంతుడు. హా, ప్రహ్లాద్, హనుమంతుడు, అవును, కరెక్ట్ చెప్పారు. సో ఎక్కువ హనుమంతుడిని మనం రామాయణంలో చూస్తే ఆ, సేవ చేశారు మొత్తం రామదాసుగా మొత్తం. ఇక భగవంతుడు రాముడు ఏం అడిగితే అది ఆ, ఆయన దాసుడిలాగా మొత్తం అర్పించి సేవ చేశారు. సో అది దాస్య భావము. నెక్స్ట్ సాఖ్య అంటే ఒక మిత్రుడిలాగా, భగవంతుడిని ఒక మిత్రుడిలాగా ట్రీట్ చేసి భగవంతుడు ఒక స్నేహంగా వాళ్ళు వ్యవహరిస్తారనమాట. ఇది ఒక రిలేషన్ భగవంతుడితోని. ఆ, సో దా ఈ సాఖ్య భావంలో ఎవరు సేవ చేసుకుంటారు మనకు? ఏమైనా అర్జునుడు. ఎగ్జాంపుల్? అర్జునుడు అర్జునుడు. మాతాజీ. అర్జునుడు. అర్జునుడు కరెక్ట్. మనకు ఈ భగవద్గీతలోనే చూసుకుంటే అర్జునుడును కృష్ణుడి మధ్యలో ఒక ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఉంటుంది. సో అర్జునుడు ఒక మంచి మిత్రుడు కృష్ణుడికి. నెక్స్ట్ వాత్సల్య అంటే కృష్ణుడు తన కొడుకులాగా అనుకుంటారు, అలా సేవ అందిస్తారు కృష్ణుడికి. అలా వాళ్ళు లీలలు, కృష్ణుడు కూడా లీలలు అనుభవిస్తారు, వాళ్ళు కూడా ఒక కొడుకులాగా సేవ చేసుకుంటారు కృష్ణుడికి. ఇందులో ఎవరు ఎగ్జాంపుల్? యశోదామాత. యశోదమాత. అవును, యశోదమాత, నందమహారాజు, దేవకి, వసుదేవులు, వీళ్ళందరూ కూడా వాత్సల్య రసంలో భగవంతుడికి సేవ అందిస్తూ ఉంటారు. మాధుర్య రసం అంటే ఒక ప్రేమికురాలు లేకపోతే భార్యలాగా అన్నమాట. ఇలా ఎవరున్నారు మనకు తెలిసిన ఎగ్జాంపుల్స్? రాధారాణి. రుక్మిణి. రుక్మిణి. రాధారాణి, రుక్మిణి, గోపికలు, సీతామాత, వీళ్ళందరూ కూడా, లక్ష్మీదేవి. సో వీళ్ళందరూ, సో ఇవి మెయిన్ ప్రిన్సిపల్గా మెయిన్గా అనమాట. ఇవి కాకుండా సెకండరీ రసాలు కూడా కొన్ని ఉన్నాయి, బట్ వీటి మీద మనం ఇప్పుడు ఫోకస్ చేద్దాం. సో ఇలా అన్ని రసాలు భక్తులలో కూడా చాలా వెరైటీ ఉంది. అందరూ మనుషులు ఒకలాగా ఉండరు కదా, అందరు భక్తులు కూడా ఒకలాగా ఉండరు. ఒక్కొక్కరు భగవంతుడిని ఒక్కొక్కలాగా సేవించాలనుకుంటారు. వాళ్ళకు తగ్గట్టుగా భగవంతుడు కూడా రెసిప్రొకేట్ చేస్తాడు. యశోద మాత దగ్గర భగవంతుడు "ఓ, నేను నేను సచ్చిదానందమూర్తిని, అన్ని బ్రహ్మాండాలకు నేనే అధిపతిని" అన్నట్టుగా ఉండరు.
యశోదమాత అమ్మలాగా ఉంటుంది కాబట్టి భగవంతుడు కూడా చిన్న బాలుడైపోయి యశోదమాత దగ్గర ప్రేమను పొందడానికి చూస్తారు. అమ్మ పాలు కావాలంటాడు. ఆ ఆయన ఆత్మరాముడు, ఆయనకేం కోరికలు ఉండవు. ఆయన నాకు నీ పాలు కావాలి పాలు కావాలి అని అంటూ ఉంటారు. సో ఇదే అన్నమాట. భగవంతుడు మన మూడ్ ఎలా ఉంటే దాని ప్రకారంగా భగవంతుడు మనతోని రెసిప్రొకేట్ చేస్తారు. సో ఇదన్నమాట. సో ఈ భగవంతుడు మరి ఈ వీళ్ళందరూ ఏంటంటే ఓకే భగవంతుణ్ణి ఏదో ఒకలాగా అప్రోచ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళు. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి? చాలా మంది నాస్తికులు కూడా ఉన్నారు. చాలా మంది వేరే వేరే వాళ్ళకు పూజించే వాళ్ళు ఉన్నారు. ఏదైనా ఇంకా ఇంకా ఈ మధ్యలో అయితే టెంపుల్స్ వాటికి చాలా మంది రావడానికి ఇష్టపడట్లేదు. ఏమి అట్లా లేదు. సో మిగతా వాళ్ళ సంగతి ఏంటి అంటే మనకి ఇక్కడ శ్లోకంలో ఒక పాయింట్ చెప్తున్నారు. ఇక్కడ ఏంటి? ప్రతి ఒక్కరూ అన్ని విధాలుగా నా మార్గంనే అనుసరిస్తారు. అంటే ఏమంటున్నాడు భగవంతుడు? ప్రతి ఒక్కరు యాక్చువల్గా నా దగ్గరికే ఇండైరెక్ట్ గా వస్తున్నారు. ప్రతి ఒక్కరు నాతో ఏదో ఒక రకంగా సంబంధాన్ని ఆ, ఏర్పరచుకుంటున్నారనమాట. సో మనకు చూడ్డానికి వాళ్ళు ఏం సంబంధం లేకుండా బిహేవ్ చేస్తుండొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మనం డబ్బులు కావాలన్నా నార్మల్గా ఆ, ఎవరినన్నా ఊహించుకోండి. డబ్బులు కావాలన్నా, సక్సెస్ కావాలన్నా, మంచి భార్య కావాలన్నా, కార్ కావాలన్నా, ఏం కావాలన్నా కానీ ఎందుకు చేస్తారు? ఎందుకు ఎందుకు ప్రయత్నిస్తారు అవి అవి కావాలని? ఎందుకు డబ్బులు ఎక్కువ కావాలనుకుంటారు? ఎందుకు మంచి ఇల్లులో ఉండాలనుకుంటారు? హ్యాపీగా ఉంటాం. హ్యాపీగా ఉండడానికి. అంటే మనం వెతికేది దేనికోసము? హ్యాపీనెస్ కోసం మెయిన్ గా. కదా అండి? మనకి ఏది కావాలన్నా అల్టిమేట్ గా ఎందుకు కోరుకుంటాం మనము? వాటి నుంచి మనకు ఆనందం, సంతోషం వస్తుందనే కదా మనం దాన్ని కోరుకునేది. అండ్ కృష్ణుడు అన్నవాడు ఎవరైనా సచ్చిత్ ఆనందాన్ని ఇంతకుముందు చూసుకున్నాం కదా. ఆ ఆనంద సాగరుడైన. అంటే అందరూ ఇండైరెక్ట్ గా వెతికేది ఎవరి కోసము? ఆయన కోసం. యాక్చువల్ గా ప్రత్యక్షంగాను పరోక్షంగాను యాక్చువల్ గా అందరం ఆయన కోసమే వెతుకుతున్నాము. కానీ చాలా మంది రియలైజ్ అవ్వరు. ఆ హ్యాపీనెస్ అన్నది యాక్చువల్ గా ఆయన దగ్గర నుంచే వస్తుంది. కానీ వీటిలో వెతికే వాళ్ళకు కూడా వస్తుంది. అది ఎలా ఉంటుందంట అంటే మంచి కీర్ ఉంది, సేమియా ఉందండి. అందులో అది మనం మంచిగా ఆస్వాదించాలనుకున్నాం. కానీ ఒక్క ముద్ద పెట్టుకోగానే మనకేమైంది? ఓ, ఇందులో చాలా రాళ్ళు ఉన్నాయని అర్థమైంది మనకు. సో అప్పుడు మనకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీనెస్ వస్తుందా దాని నుంచి? వస్తుందా రాదు. రాదా? లేదు రాదు. మాతాజీ రాదు. ఆ కానీ తింటాం మనం మొత్తము. తింటాము, కొంచెం బాధపడుకుంటూ తింటాం. ఎందుకు తింటాం? వస్తుంది, కొంచెం వస్తుంది, తీయ తీయగా అనిపిస్తుంది నోటికి. కానీ మధ్య మధ్యలో రాళ్ళు వస్తుంటే అబ్బా అని అనిపిస్తుంది. అయినా ఓకే, ఆ, తీయగా కూడా ఉంది, బాగుంది, టేస్ట్ చాలా బాగుంది. కానీ మధ్య మధ్యలో రాళ్ళు వస్తే అలానే బాధపడుకుంటూ ఏదో ఒక రకంగా తింటాం మనం. సో ఈ భౌతిక ప్రపంచంలో కూడా మనకు వచ్చే సంతోషము ఇలాగే ఉంటుందంట. అంటే మనం ఒకటి కోరుకుంటాము ఖచ్చితంగా, అది మనకు దొరుకుతూ దొరకొచ్చు కూడా. దొరికినా కానీ దాని నుంచి వచ్చే హ్యాపీనెస్ మనం అనుకున్న లెవెల్కి ఉండదు నార్మల్గా. చాలా విషయాల్లో ఏదో ఒకటి ఆ ఆ చాలా బాగుంది, మంచిగా ఎంజాయ్ చేసాం, కానీ ఇలా ఉండే అలా ఉండే అదే ఏదో ఒక రీజన్ మనం బయటకు చెప్పినా చెప్పకపోయినా ఏదో ఒక డిసాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. నథింగ్ ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ మెటీరియల్ వరల్డ్ అన్నమాట. సో ఇది ఒక లెవెల్ హ్యాపీనెస్. మనకు ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ వేస్తాను మీకు. మీ లోపల ఎవరన్నా ఒక పేదవాళ్ళకి కానీ లేకపోతే అనాథాశ్రమం కానీ దేనికైనా ఏమన్నా డొనేషన్ చేశారా ఎప్పుడన్నా? లేకపోతే పర్సనల్ గా వెళ్ళి సేవ్ చేయడమో, లేకపోతే ఎక్కడైనా వికలాంగులకు ఏదైనా ఎన్జిఓస్ చేశారా మీ లోపల ఎవరైనా? డొనేషన్స్ ఇచ్చాం చేశారు మాతాజీ. డొనేషన్స్. ఇంకా ఒకవేళ లేదనుకున్నా కానీ ఎప్పుడైనా ఎవరికన్నా కావాలి, హెల్ప్ కావాలనుకున్నప్పుడు చేశారా? చేశాం మాతాజీ. చేశారు. ఇంటి పక్కన వాళ్ళు లేకపోతే తెలిసిన వాళ్ళు రిలేటివ్స్ ఏదైనా హెల్ప్ చేయడం. దాని తర్వాత మన సొంత పిల్లలకు ఏమన్నా లైక్ తినిపించడమో లేకపోతే చూసుకోవడమో ఏదైనా స్నానం చేపియడమో చేస్తారా లేదా?
చేస్తాం తప్పకుండా మాతాజీ. తప్పకుండా చేస్తారు తప్పకుండా కదా. చేస్తాం. ఆ సో ఇవి చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? హ్యాపీగానే ఉంటది మాతాజీ. హ్యాపీగా, ఎంత సాటిస్ఫైడ్ గా అనిపిస్తుంది కదా. బా, చాలా అవును. ఎంత మంచి పని చేసాం. చాలా మనసుకు ఎంత సాటిస్ఫాక్షన్ ని అందిస్తాయి. ఇన్ఫాక్ట్ ఇంతకు ముందు ఆమ్, డబ్బులు, ఇల్లు, అది ఇది దానికంటే కూడా ఇవి చేసిన సాటిస్ఫాక్షన్ చాలా మంచిగా అనిపిస్తుంది మనసుకు. ఎందుకు? అవును. అక్కడేమో ఆ, మనం మంచిగా భోగిస్తున్నాం, అన్ని మనకు మనకు అన్ని వస్తున్నాయి మన దగ్గరికి, డబ్బులు, కారు, ఏదైనా కానీ మన దగ్గరికి వస్తున్నాయి, అవి మనం మనం మంచిగా ఎంజాయ్ చేసి భోగిస్తున్నాం వాటిని. ఇక్కడ మనం వేరే వాళ్ళకి సేవ చేస్తున్నాం, కానీ ఇక్కడే ఎక్కువ హ్యాపీనెస్ వస్తుంది. ఎందుకు? మనకి ఎందుకంటే ఆత్మతృప్తి. హా అవును, ఎందుకంటే ఆ ఆత్మ యొక్క స్వభావం ఏముంది, యాక్చువల్గా ఆ ఆత్మ యొక్క స్వభావము జీవేర స్వరూప కృష్ణేర నిత్య దాస్. యాక్చువల్గా ఈ ఆత్మ స్వరూపం ఏంటంటే సేవ చేయడము. అది అది కూడా కృష్ణుడికి సేవ చేయడం, భగవంతుడికి సేవ చేయడం, అది మన నేచర్. అందుకని మనకు సేవ చేసినప్పుడు యాక్చువల్గా ఎక్కువ ఆనందం వస్తుంది. అది మనము భగవంతుడికి చేస్తే ఆనందం వస్తుందని మనం గ్రహించలేక వేరే వేరే వాళ్ళకు సేవ చేస్తున్నాము. సేవ చేస్తే వస్తుంది కొంచెం హ్యాపీనెస్, కానీ దాంతో కొంచెం అప్పుడప్పుడు కొంచెం డిసప్పాయింట్మెంట్ కూడా రావచ్చు. అంత రికగ్నిషన్ దొరకట్లేదు. ఎందుకంటే పిల్లలకు సేవ చేస్తాము ఇప్పటి నుంచి, పెద్దగా అయినాక వాళ్ళే మనల్ని ఏదో ఒకటి అంటుంటారు. సో అలా కొంచెం, అంటే డెఫినెట్లీ ఇంతకు ముందు సిచ్యువేషన్ తో కంపేర్ చేసుకుంటే, ఒక బిల్డింగ్ కోసము, డబ్బుల కోసం, భౌతిక వాటి కోసం మనం ట్రై చేసేటప్పుడు వచ్చే హ్యాపీనెస్ కంటే ఈ ఇలా వేరే వాళ్ళకి సేవ చేయడంలో ఖచ్చితంగా ఎక్కువ ఆనందం వస్తుంది. కానీ ఇక్కడ కూడా కొంచెం అప్పుడప్పుడు మనకి ఏదో ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. డెఫినెట్లీ ఇది ఒక హయ్యర్ ప్లాట్ఫామ్. ఒకరికి సేవ చేయడం వల్ల ఆ, అంటే మనం ఆలోచిస్తే యాక్చువల్గా ప్రతి ఒక్కరం కూడా ఎవరికో ఒకరికి సేవ చేస్తూనే ఉన్నాం. మనం ఆలోచించుకుంటే ఒక చిన్న పిల్లవాడు ఏంటి, వాళ్ళ టీచర్ చెప్పిన మాట వినాలి, ఒక టీచర్కి దాసుడిలాగా అని అనుకోవచ్చు. ఒక జాబ్కి వెళ్ళి జాబ్ చేసే ఒక ఎంప్లాయీ వాళ్ళ బాస్కి దాసుడు. ఇంట్లో ఆ, ఒక భార్య భర్తకు దాసియే, భర్త భార్యకు దాసియే, రెండు, ఇద్దరు ఒకరికొకరు సేవ చేసుకుంటున్నారు. దాని తర్వాత వాళ్ళు పేరెంట్స్ పిల్లలకు ఆ, దాసులు. వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు వాళ్ళు చెప్పిన మాట పేరెంట్స్ కూడా వినాల్సి వస్తుంది, ఈ మధ్యలో పేరెంట్స్ అయితే ఆ, అలా అన్నమాట. సో ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ కూడా దాసుడే అన్నమాట. ఎవరికి దాసుడు? ప్రైమ్ మినిస్టర్ ఎవరికి దాసుడు? ప్రజలకి అండి. ప్రజలకు దాసుడు కదా. మనం చూస్తే ఈ సేవ అన్నది, అంటే మనం ఫస్ట్ కృష్ణదాస్ లేకపోతే భగవంతుడికి సేవ చేయాలంటే మనకు కొంచెము అబ్బో సేవ, సేవ ఎవరు చేస్తారు అన్నట్టు అనిపిస్తుంది. కానీ మన లైఫ్లో మనం చూసుకుంటే సేవ అన్నది మనం ఎప్పుడు ఎస్కేప్ చేయలేము. మనం చూసుకుంటే మన లైఫ్లో ఎవరికో ఒకరికి మనం సేవ చేస్తూనే ఉన్నాము. కానీ ఆ సేవ అన్నది భగవంతుడికి చేస్తే అందులో చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎందుకంటే ఆత్మ యొక్క నిజమైన స్వరూపం అదనమాట. సో ఇక్కడ నేనేం చెప్తాను, సో భగవంతుడి భక్తులు సేవ చేస్తున్నారు కృష్ణుడికి. మిగతా వాళ్ళు కూడా నేను చెప్పినట్టుగా ఎవరికో ఒకరికి సేవ చేస్తున్నారు, పిల్లలకో, లేకపోతే తల్లిదండ్రులకో, లేకపోతే ఇంకెవరికో బాస్కో. ఎవరికి లేకపోతే అట్లీస్ట్ ఎవరి దాసుడు? ఇంద్రియాలకు దాసుడు అనమాట. తన ఇంద్రియాలు తను సాటిస్ఫై చేసుకుంటూ, అంటే ఇంద్రియాలు ఎలా చెప్తే అలా, ఇది కావాలంటే అంటే ఇంకా మన మైండ్ పనిచేయదు కొన్నిసార్లు, వర్స్ సినారియో. ఇంకా ఇంద్రియాలు ఏం అడిగితే అది, అది కావాలి, ఇది తినాలి అంటే అది ఇంకా మైండ్ అనుకుంటే ఇక అది కావాల్సిందే. సో ఏంటంటే ఒక భక్తుడు భగవంతుడి యొక్క ఆంతరంగిక శక్తి, మనం లాస్ట్ టైం డిస్కస్ చేసుకున్నట్టు ఆమ్, శక్తులు, భగవంతుడి శక్తులు మూడు రకాలుగా విభజించవచ్చు: ఇంటర్నల్ ఎనర్జీ, మార్జినల్ ఎనర్జీ, ఎక్స్టర్నల్ ఎనర్జీ. ఎక్స్టర్నల్ ఎనర్జీ భౌతిక, బహిరంగిక శక్తి అంటే మాయాదేవి స్వరూపం. ఆంతరంగిక శక్తి అంటే అది స్పిరిచువల్, ఆధ్యాత్మిక శక్తి అన్నమాట. సో
చాలా మంది భగవంతుడి ఎక్స్టర్నల్ ఎనర్జీ మాయాదేవి చేతిలో ఆ, ఆ మాయాదేవికి సేవ చేస్తుంటారు. అంటే ఇంద్రియాలకు సేవ అంటే ఇంద్రియాల దాసుడు అంటే మాయాదేవి సేవలో ఉన్నట్టే అన్నమాట. సో ప్రతి ఒక్కరు భగవంతుడిని ఏదో ఒక రకంగా ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆయన సేవలోనే ఉన్నారు యాక్చువల్గా చూస్తే. సో ఇంకా ఏంటి, కృష్ణ సాటిస్ఫైస్ ఎవ్రీవన్. కృష్ణుడు మాత్రము అందరినీ సాటిస్ఫై చేస్తాడు. ఇక్కడ మనం అనుకుంటాం మరి ఓన్లీ భక్తుల కోరికలేనా తీర్చేది భగవంతుడు అంటే కాదు. భగవంతుడు ఏమంటున్నాడు, ఏ యథామం ప్రపద్యంతే, ఎవరు ఎలాంటి దాంతో వచ్చినా నేను దాన్ని సాటిస్ఫై చేస్తాను అని. సో మనము ఆలోచించాలి మన లైఫ్లో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏదైనా కానీ మన ప్రజెంట్ సిచ్యువేషన్ మీద ఒకరిని అసలు బ్లేమ్ చేయొద్దు. నో బ్లేమ్ గేమ్. మనం ఎప్పుడు మన లైఫ్లో వేరే వాళ్ళని బ్లేమ్ చేయొద్దు. ఎందుకంటే కృష్ణుడు ఏమంటున్నాడు, మన లైఫ్లో ఏం వచ్చినా కానీ అది మన కోరికల ప్రకారమే. మన కోరికల ప్రకారమే భగవంతుడు మనకు అన్ని ఇచ్చాడనమాట. అంటే మనం ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉన్నా కానీ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనము అది కోరుకున్నాం ఇండైరెక్ట్గా. మనకు అది అర్థం కాకపోవచ్చు, కానీ అది మనం కోరుకున్నాం నిజంగానే. అందుకనే భగవంతుడు అది మనకు ఇచ్చాడు. మీకు డౌట్ రావచ్చు, మరి కష్టాలు ఎవరు కోరుకోరు కదా, కష్టాలు కోరుకోనప్పుడు మరి మనకు కష్టాలు ఎందుకు వస్తున్నాయని మీకు అనిపించుండొచ్చు. సో దానికి లైక్ మనం చాలా రకాలుగా అర్థం చేసుకోవచ్చు. కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటంటే, మనం ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా మనం ఒక మంచిది, మనకు ఒక సంతోషం ఇచ్చేదాన్ని కోరుకుంటాం అనుకోండి, దాంతోపాటు మనకు 10 ప్రాబ్లమ్స్ వచ్చి పడతాయి. ఈ భౌతిక ప్రపంచం దాని నేచర్ ఎలా ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర ఒక నార్మల్ శాంట్రో కార్ ఉందనుకోండి, అది పని చేయట్లేదు సరిగ్గా. మీరు కొత్త మంచి పాష్ బిఎండబ్ల్యూ కార్ ఒకటి తెచ్చుకుందాం అని అనుకున్నారు. మంచి కొత్త కార్ తెచ్చుకుందాం అని అనుకున్నారు, తెచ్చుకున్నారు కూడా. డబ్బులు ఉన్నాయి, లోన్ పెట్టో ఏదో ఒకటి కొనుక్కున్నారు. ఇప్పుడు ఈ కొత్త బిఎండబ్ల్యూ కార్కి ఒక చిన్న గీత పడింది అనుకోండి, మీకు ఎంత బాధ అనిపిస్తుంది? అవునా కాదా అండి? అవును మాతాజీ. అవును. ఆ, అదే మీ బాధేస్తుంది. పాత శాంట్రో కార్కి ఒక గీత పడి ఉంటే అంత బాధ అనిపించకపోయి ఉండొచ్చు కదా. అవును, పర్లేదులే అనుకుంటా. ఉమ్. సో ఇక్కడ బిఎండబ్ల్యూ కార్ కొనుక్కోవాలని ఎవరిది కోరిక? మందే. మనదే. కాబట్టి దాంతో వచ్చే కష్టాలు కూడా ఇండైరెక్ట్ గా మనమే మనకే. కోరుకున్నట్టు. దాని మెయింటెనెన్స్ ఎంత ఉంటుంది, ఒక శాంట్రో మెయింటెనెన్స్ ఎంత ఉంటుంది, ఒక బిఎండబ్ల్యూ మెయింటెనెన్స్ ఎంత ఉంటుంది, దానికి వచ్చే రిపేర్ల ఖర్చు అదంతా మనమే కదా భరించాల్సింది. మరి మన కారు కొనేటప్పుడు ఇండైరెక్ట్ గా తెలుసు మనకు, ఇవన్నీ తెలీదా? ఒక కారు ఒక కారు కొన్నామంటే ఓకే, దాంతో పాటు మెయింటెనెన్స్ ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది అని మనకు ఓకే ఆ మాత్రం బేసిక్ ఐడియా ఉంటుంది, కానీ దాని గురించి ఆలోచించాం మనం. సో ఈ భౌతిక ఆమ్, జీవితంలో మనం ఒకటి కోరుకుంటాం కదా భౌతికమైన విషయము, దాంతో పాటు 10 కష్టాలు ఆటోమేటిక్గా వచ్చి పడతాయి. అది మనం అది మనం గ్రహించం చాలాసార్లు, కానీ ఇదే సత్యం భౌతిక జీవితంలో. సో ఇదొక ఎగ్జాంపుల్. దాని తర్వాత ఆ హ్యాపీనెస్ యొక్క పరిభాషనే మారిపోవచ్చు. మనం ఒకసారి ఒకటి కోరుకుంటాం, అదే దాని తర్వాత అదే కష్టంగా మారిపోతుంది. ఎంతో మంది పేరెంట్స్ వాళ్ళు పిల్లలు కొంచెం యంగ్గా ఉన్నప్పుడు అమెరికాలకు పంపించాలని చాలా ఆశపడతారు. వెళ్ళాక మా మా కొడుకు అక్కడ ఆస్ట్రేలియాలో ఉన్నాడు, అమెరికాలో ఉన్నాడు, యూకేలో, లండన్లో అలా ఉన్నారని చెప్పుకుంటారు, చాలా గర్వంగా చెప్పుకుంటారు. కానీ అదే వాళ్ళు వృద్ధాప్యంకి వచ్చేసరికి ఏమవుతుంది? ఏమవుతుంది మాతాజీస్, ప్రభుజీస్, మీకు ఎక్స్పీరియన్స్ ఉందా అలాంటి వాళ్ళని చూసారా? వాళ్ళ గురించి బాధపడుతూ ఉంటారు, తలుచుకుని మనం ఒంటరిగా ఉన్నాం ఇక్కడ అని వాళ్ళ మీద ప్రేమతో బాధపడుతూ ఉంటారు. కదా. మరి అదే అదే విషయం ఎంతో సంతోషం ఇచ్చినప్పుడు వాళ్ళు ఓల్డ్ ఏజ్లోకి వచ్చేసరికి అబ్బా మా పిల్లలు ఉంటే బాగుండు. ఓ, అప్పుడప్పుడు కొంతమంది వాళ్ళకు మంచి ఇంటెన్షనే ఉండొచ్చు చూసుకోవాలని, కానీ వాళ్ళు రాలేకపోతారు. కొంతమంది కొంతమంది అసలు పట్టించుకోరు, ఏ విషయం ఏదున్నా కానీ వాళ్ళు అక్కడి వాళ్ళ ఇంటెన్షన్ ఏమున్నా కానీ సఫర్ అయ్యేది మాత్రం ఇక్కడ వాళ్ళు ఎప్పుడు తలుచుకుంటూ ఇంకా అది వాళ్ళు
ఏదో సరేలే వాళ్ళు అక్కడ ఉన్నారు కదా, హ్యాపీగా ఉన్నారు కదా అని కొంతమంది ఏదో సెటిల్ అయిపోతారు. కానీ వాళ్ళకి ఎప్పుడు మనసులో అదొక డిస్సాటిస్ఫాక్షన్ అన్నది ఉంటుంది. సో ఇప్పుడు ఒకసారి మనకు ఏదైతే హ్యాపీనెస్ ఇస్తుందని మనం భావిస్తామో తర్వాత తర్వాత అదే మనకు కష్టంగా మారిపోతుంది భౌతిక జీవితంలో. ఇంకా కొన్నిసార్లు మనకు మన కోరికలు కూడా చాలా స్టూపిడ్గా ఉంటాయి. అంటే ఇలా ఎలా కోరుకున్నామని మనం వెనకాలకు చూసుకుంటే మనది మనకే అనిపిస్తుంది. అప్పుడప్పుడు ఈ ఈర్ష్యలో మనము ఎలాంటి ఎలాంటి అనుకుంటామంటే ఎదుటివాడిది నాది ఒక కన్ను పోయినా పర్వాలేదు, వాడి రెండు కళ్ళు పోవాలి అన్న ఈర్ష్యాభావం ఉంటుంది మన లోపల మనకు. ఒకసారి కోపంలో ఏం చేస్తామో తెలీదు, కోపంలో ఎవరినో మనకి ఇష్టం ఉన్న వాళ్ళనే శపించవచ్చు. సో ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట భౌతిక జీవితంలో. మనం అందుకని మనం ఇప్పుడు ఉన్న పరిస్థితిని ఎప్పుడు మనం బ్లేమ్ చేయొద్దు. కృష్ణుడు మన కోరికలకు అనుకూలంగానే మనకిచ్చాడు అన్నీ. అందుకని మనం అర్థం చేసుకోవాలి ఆ విషయము. సో అదొకటి అనమాట. అందుకని ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎప్పుడు కూడా ఇప్పుడు ప్రత్యక్షంగా పరోక్షంగా ఇద్దరికి రెస్పాండ్ అవుతున్నాడు కాబట్టి బెస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే కృష్ణుడిని డైరెక్ట్గానే అప్రోచ్ అవ్వడానికి మనం ట్రై చేయాలి. భాగవతంలో ఒక శ్లోకం ఉంటుంది, అకామ సర్వకామో వా మోక్ష కామ ఉదారది తీవ్రేణ భక్తి యోగేన యజేత పురుషం పరం. ఎప్పుడు భగవంతుడు భక్తి చేయొచ్చు? అకామ, ఏమి కోరికలు లేనప్పుడు. సర్వకామోవా, అన్ని రకాల కోరికలు ఉన్నప్పుడు. ఇంకా మోక్షకామ, మోక్షం కోరుకుంటున్నాం. సో, మూడు రకాల వ్యక్తులు కూడా భగవంతుడిని నిస్సందేహంగా వాళ్ళు భక్తి అన్నది చేయొచ్చు. ఆఫ్ కోర్స్ కోరికలు అన్ని పెట్టుకొని భక్తి చేయడం అది ఉత్తమ భక్తి కాదు. ఉత్తమ భక్తి అంటే ఏమి కోరికలు లేకుండా జస్ట్ నాకు మీ సేవ చేయాలని ఉన్నది అంతే అని అనుకోవడం అన్నది ఉత్తమ భక్తి. కాకపోతే కోరికలు ఉన్నాయి, అవి ఆర్టిఫిషియల్గానైతే పోవు కదా. సో కోరికలు ఉన్నాయి పోవట్లేదు అనుకున్నప్పుడు కూడా మనం భగవంతుడిని కృష్ణ ఆ కోరికలను తీర్చుకోవడానికి భగవంతుడిని డైరెక్ట్గా మొక్కడం అది బెస్ట్ థింగ్ అన్నమాట. అందుకని దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఓకే, టైం అయిపోతుంది మాతాజీస్. హరే కృష్ణ, మనం మేబీ తర్వాత చర్చించుకుందాం. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ.